అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, జీవము కలిగిన దేవుని పిల్లారా, ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, దేవుడు నీకు నీ బాధ నివారణ అవుగునట్లు నీకు స్వస్థత కలుగునని రాయబడింది. దేవుని పిల్లారా, ఈరోజు నిజంగా ఎవరైతే దేవుని పిల్లారా స్వస్థత అనేది లేక ఈ దినమున, ఈ ఉదయమున ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నాడో వారందరితో దేవుడు వాగ్దానం చేసి ఏం చెప్తున్నాడంటే, నేను నీ రోగాన్ని నివారణ చేసి నీకు స్వస్థతను కలుగు చేస్తానన్నాడు. చెప్పు దేవుని పిల్లారా, కనుకున్న భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎన్ని వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ దినమున యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. మా బాధను, మా రోగాలను నా తండ్రి నివారణ చేసి స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఎంతమంది అయితే ఈ మాటలు చూస్తున్నారో వారి కుటుంబాల్లో ఏ జబ్బులతో అయితే బిడ్డలు బాధపడుతున్నారో వారి రోగాలు నివారణ చేసి స్వస్థత కలుగునట్లు తక్షణమే సహాయం చేసినైనా అయ్యా, ఆ బిడ్డల జీవితంలో ఒక మేలును అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.